అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. వృషభ రాశి వారికి జూన్ 19, 20, 21, 22వ తేదీలలో జాతక ఫలితాల వివరణ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారు కనుక ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ 4 రోజుల్లో వృషభ రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను వినబోతున్నారు, ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి దేవతారాధన, అలాగే పాటించవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి జాతకులకు మీ జీవితంలో చాలా రోజుల తర్వాత మీరు పడినటువంటి సమస్యలకు, కష్టాలకు, అనుభవించిన కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక కొత్త శకం మొదలవబోతుందనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి రాబోయే ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని పూర్తిగా మార్చేసి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోయేటువంటి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మరి ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ జీవితం ఇప్పటి వరకు చాలా ఒంటరిగా మారిపోయిందని, వృషభ రాశి వారు మీ మనసు చాలా ఎక్కువగా నిరుత్సాహంలో ఉందని నాకు అర్థమైపోయింది. మరి మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారో, ఏ వ్యక్తి అయితే మీరు బాగా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు. తిరిగి మరలా అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఈ విధంగా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని, మీ ఆనందాన్ని పూర్తిగా మలుపు తిప్పేటటువంటి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి ఈ రాశి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏకాంతమైనటువంటి మనసుతో ప్రశాంతంగా ఒక ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ మాటలను మనస్ఫూర్తిగా వినండి. చెప్పాలంటే వృషభ రాశి వారు మీరు ఇన్ని రోజులు కూడా తెలుసుకోలేనటువంటి నిజాన్ని తెలుసుకుంటారు. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి వృషభ రాశి జాతకులు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నారు. మీరు చాలా కష్టజీవులు, అయితే మీకు తగినటువంటి అంటే సరైనటువంటి న్యాయం జరగటం లేదని చాలా రోజులుగా ఎదురు చూశారు. అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఆ రోజులు రానే రాబోతున్నాయి. వృధా చేసుకోకుండా చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభశభయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలనైతే మీరు తప్పనిసరిగా వింటారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాదు, రాబోయే కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్తను తీసుకొస్తుంది. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన సంతోషాలు అన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుగా తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించటం అది మీ చేతిలోనే ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయవద్దు. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కుంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింతగా బాధపెట్టింది. ఎంతోమందిని ప్రాణంగా నమ్మిన ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఎన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులో, లేదంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో, లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తో. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలో ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ, మీ మేలు కోరుకునే వారిలా మాట్లాడుతూ, మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు.
మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితో కూడా పంచుకోవద్దు. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరే చూసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా ఆ దుర్గమ్మ తల్లి మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మీకు అంటే మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసే విధంగా అదృష్టం అనేది, విజయం అనేది ఒక్కసారిగానే తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు, ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం ఈ వీడియోలో చేద్దాం. మీ జీవితంలోనికి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుంచి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారటం మీరు వెంటనే చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం ప్రారంభమవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకవైపే నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే ఉండవచ్చు. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, లేదంటే మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించినా దానిని మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, ఎలాంటి సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం, లేదంటే నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయవద్దు. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, మొదట దానికంటే కూడా కొంచెం మీకు ఆనందాన్నిచ్చే శుభవార్త. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయినటువంటి సంతోషమైనటువంటి వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఎన్నాళ్ళుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, బాగా విసిగిపోయి ఉన్నారో వారి వైపు నుంచి మీకు ఊరట లభించేటటువంటి శుభవార్త మీకు దక్కుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవ్వటం ఇటువంటివి తరచూ జరుగుతూనే వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్నటువంటి, మీ కుటుంబం పైన ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం కూడా కావచ్చు. ఇకపైన ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా మొదలవుతాయి. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త. గుర్తుంచుకోవలసిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలు కోరేవారిలా నటిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారైనా సరే మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతుడితో పంచుకోండి. పర్వాలేదు. ఈ రోజుల్లో మనుషులకు పంచుకోవటం, మనుషులతో చెప్పుకోవటం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవ్వటం ఇదంతా కూడా మీకు అనవసరమైన పని. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించినా, ఎవరితో చెప్పాలి అని మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళిపోయి ఇష్టదైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిష్కల్మషమైన మనసుతో భగవంతుణ్ణి వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ కూడా జరగదు. అయితే రాబోయేటువంటి మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగ, వ్యాపారం, కెరియర్కు సంబంధించిందే ఉండవచ్చు. ఎన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరు ఎల్లబెడతారు. ఉద్యోగంలో ఎప్పటినుంచో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటూ ఉంటాయి.
వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటం, నిరాశ ఎదురవటం ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకే వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోయే ప్రమాదమైతే ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటు ఇవ్వవద్దు. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తున్నారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసేవారికి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించైతే మీరు ఎవ్వరికీ చెప్పుకోలేరో, రాత్రులు ఏకంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకే వస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనే రావాలని లేదు. ఒక వింత అనుభవమై ఉండవచ్చు. ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అంటే అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంట పడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించటం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకి రావటం, ఈ విధంగా ఏదైనా జరగవచ్చు. కానీ ఇవేమీ ఊరికే జరగవు. దీని వెనుక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. అసలు చెప్పాలంటే అసలు సిసలైనటువంటి విజయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఈ భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు తొక్కేయవద్దు. ఏదైనా పని చెయ్యాలి అని మీ మనసుకి బలంగా అనిపిస్తే వాయిదా వేయవద్దు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మీ చెంతకు చేరుతుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు కనిపిస్తుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఎప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోనికి ఎందుకు వచ్చారో అసలు మీకే అర్థం కాదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉందని మీకు ఆ భగవంతుడే తెలియపరుస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మీ జీవితంలోనికి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తున్నారు అని అస్సలు అనుకోవద్దు. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి స్థానం ఉందో లేదో చూసి వెళ్ళటానికి మాత్రమే వస్తుంటారు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదట ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మార్చుకోవద్దు. ఇప్పుడు చెప్పాలంటే మీరెంతో ఓపికగా వినవలసినటువంటి కొన్ని రహస్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే ఇకపైన మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకొస్తుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే దాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదైనా ఒక నిగూఢ సందేశం. అలాగే రాబోతున్న రోజుల్లో తరచుగా మీకు ఎరుపు రంగు కనిపించినా లేదంటే కుంకుమ కనిపిస్తున్నా, గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తున్నా సరే, తదేకంగా ఎర్రబొట్టుతో ఒక పెద్ద ముత్తైదువు మీకు తారసపడుతూ ఉన్నా అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో ఒకటి మీతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నట్లుగా ఒక సంకేతంగా భావించండి. మీరు ఎన్నాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడికి చేరాయి అని చెప్పటానికి ఇవి కొన్ని నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. మీరు
పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టమనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే మీ ఒళ్ళు గగురు పొడిచే మరొక విషయం ఏమిటంటే చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరు మెదపలేరు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా ఊహించుకోలేరు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రిలు ఆలస్యంగా నిద్రపోవటం, లేదంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మెలకువ రావటం, ఇటువంటివన్నీ కూడా మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయి అని మీరు అర్థం చేసుకోండి. అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చిన్న ప్రయాణం కావచ్చు, దూర ప్రయాణాలు కూడా కావచ్చు. కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి పెద్ద సమస్యకు చాలా సులువుగా పరిష్కారమైతే దొరికే అవకాశం ఉంది. భగవంతుడు మీ ముందుకు ఆ అవకాశాన్ని తీసుకుని రాబోతున్నాడు. ముఖ్యంగా సాయంత్రం వేళలో మీకు ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ రావటం, ఒక సందేశం అందటం, ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవటం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ కలయిక కేవలం యాదృచ్ఛికం కాదు, మీ భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి పెద్ద మార్పులు కూడా మీరు చవి చూస్తారు. అయితే ఈ మార్పులు ఎంత వేగంగా వస్తాయి అని అంటే ఇదంతా కూడా ఎంత త్వరగా ఎలా జరిగింది అని మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఇదంతా త్వరగా జరగటం కాదు, మీరు ఏళ్ల తరబడి చేసినటువంటి శ్రమకు భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక చిన్న బహుమతి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు, లేదంటే ఏదైనా మీ శ్రమకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు, ఇలా ఏదైనా కానీ తిరిగి మీ దగ్గరకు రావటం జరుగుతుంది. ఇక కొత్త పనులు మొదలు పెట్టడం మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది, ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. ఎందుకంటే నరుల దృష్టి తగిలే అవకాశమైతే ఉంది. మీ విజయాన్ని చూసి, మీ విజయం చిన్నదైనా పెద్దదైనా, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా పెద్దదిగానే మారబోతుంది. అందుకే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి పనులన్నీ రహస్యంగా ప్రశాంతంగానే ఉంచుకోండి. అలాగే కీలకమైనటువంటి మరొక శుభవార్త ఏమిటంటే మీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ 4 రోజుల్లో తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. మీ ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా సరే మీ ముందుకు రావచ్చు. కానీ దీన్ని భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే మీరు కాస్త భయపడవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని. మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఆ సమయంలో మీరు ఆ భగవంతుణ్ణి తలుచుకోండి, ధైర్యాన్ని చూపించండి. రాబోయేటువంటి ఈ రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పట్టించుకోని వారు మీ తోడు కోసం వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాలు వెల్లి విరుస్తాయి. కుటుంబ వాతావరణమంతా పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. దీంతోపాటు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద కారణం అవ్వచ్చు. మొదట్లో వారి మాటలపై మీకు అంతగా నమ్మకం కలగకపోవచ్చు. కానీ కొద్ది రోజులకే ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక బలమైనటువంటి ఒక కొత్త వ్యక్తిగా, శక్తిగా మారతారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మెరిసేదంతా బంగారం అనుకొని ఏ కొత్త బంధాన్ని, ఏ అవకాశాన్ని కూడా కళ్ళు మూసుకొనైతే అస్సలు నమ్మవద్దు. మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారిపై ఈ 4 రోజులు కూడా దుర్గమ్మదేవి యొక్క పూర్తిగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజులలో మీకు అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పుకోవచ్చు. వీరికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇక ఈ 4 రోజుల్లో మహాలక్ష్మీదేవి ఆరాధనతో పాటు దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోండి. ఎక్కువగా దుర్గాదేవి నామాన్ని ఈ రోజున పఠిస్తూనే ఉండండి. అలాగే ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఈ రోజున గోవులకు పచ్చిగడ్డి ఇవ్వండి. ఇక ఈ రోజున తప్పకుండా మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికైతే ప్రయత్నించండి. ఈ 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇకపోతే ఈ 4 రోజుల్లో వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం, లేదంటే స్వామివారి యొక్క నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చేసుకోండి.
ఈ రోజున పేదలు కనిపిస్తే వారికి మీ వంతుగా అన్నదానం చేయండి. ఇక 4వ రోజున ఓం గం గణపతియే నమః ఈ నామాన్ని జపించండి. ఈ 4 రోజులు కూడా ఎక్కువగా దుర్గాదేవి నామంతో పాటు ఓం గం గణపతియే నమః అనే ఈ నామాన్ని కూడా జపించండి. ఇక ఆలయంలో ఈ రోజున పళ్లను సమర్పించండి. ఈ 4 రోజులకు సాధారణమైనటువంటి శుభసూచనలు అంటే తెల్లటి లేదంటే లేత రంగు దుస్తులు ధరించండి. అలాగే ఈ ఎర్ర కందులు కానీ శనగలు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. ఇక ఉదయం సాయంత్రం దీపారాధన తప్పకుండా ఇంట్లో చేసుకోవాలి. తల్లిదండ్రులను గురువులను గౌరవించడం ద్వారా మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇక శుక్రగ్రహము అనుగ్రహం కోసం ఈ రాశివారు తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకోవాలి. అలాగే ఓం శుక్రాయ నమః అని ఆ మంత్రాన్ని 108 సార్లు లేదంటే 16 సార్లైనా సరే ఈ నామాన్ని జపించటం చాలా మంచిది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు తప్పకుండా ఎర్ర కందులను శనగలను దానంగా ఇవ్వటం చాలా మంచిది. మరి ఈ విధంగా పరిహారాలు చక్కగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం లేదంటే స్కంద స్తోత్రం కానీ తప్పకుండా చదవండి. స్వామివారికి పసుపు కుంకుమలతో అలాగే పాలతో అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన మీరు ఏదైతే పనులను తలపెట్టారో ఆ పనులలో విజయం సాధిస్తారు. ప్రతికూలమైనటువంటి సమయం పూర్తిగా తొలగిపోయి మీ వైపు అదృష్టకాలం అలాగే మీకు అనుకూలమైనటువంటి సమయంగా ఆ భగవంతుడు ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తాడు. ఈ విధమైనటువంటి తగు జాగ్రత్తలు పాటించండి.